పాత మొబైల్ని ఎక్స్చేంజ్ చేసి కొత్త మొబైల్ను తీసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, త్వరపడండి. మన మహబూబ్ నగర్ జిల్లాలోని ఈశ్వర్ మొబైల్స్లో మెగా మొబైల్స్ ఎక్స్చేంజ్ ఆఫర్ నడుస్తోంది. అద్భుతమైన ఆఫర్లతో హోల్సేల్ రిటైల్ ధరలకే స్మార్ట్ ఫోన్స్ అమ్మబడును. ఇక 0% ఇంట్రెస్ట్ డౌన్ పేమెంట్తో బజాజ్ ఫైనాన్స్ రే, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్, టీవీఎస్ క్రెడిట్, శాంసంగ్ ఫైనాన్స్ ద్వారా ఫోన్స్కు ఈఎంఐ సౌకర్యం కల్పించబడును. సిబిల్ స్కోర్ లేకపోయినా, పాన్ కార్డ్ సౌకర్యం లేకపోయినా మొబైల్ ఫైనాన్స్ ఇప్పించబడును. ఇంకెందుకు, త్వరపడండి. మా చిరునామా ఈశ్వర్ మొబైల్స్, నియర్ అశోక్ టాకీస్, రాయచూర్ రోడ్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9848448983, 9177023806. వెంటనే ఈశ్వర్ మొబైల్స్లో సరికొత్త మొబైల్ని కొనుగోలు చేయండి. ఈ నెల 30వ తారీఖున ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సంవత్సర కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందుకనే ఈ రోజున ఈ ప్రభుత్వం సక్రమంగా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటూ ఉంది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకుంటున్నాం. ఈ విజయోత్సవ సభ ఇక్కడ మహబూబ్నగర్లో 30వ తారీఖున పెద్ద ఎత్తున జరుగుతుంది. అందుకని గ్రౌండ్ పరిశీలన చేయడం రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులు కూడా దీన్ని గతంలో ఎప్పుడూ జరగని విధంగా పెద్ద ఎత్తున లక్షలాది మంది జనంతో పెద్ద ఎత్తున ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీనిలో అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఇలా జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ప్రదర్శన కూడా ఉంటుంది. ఇందులో రాష్ట్ర ప్రజాప్రతినిధులు కూడా వస్తారు, మంత్రి వాళ్ళందరూ వస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రారంభం మాత్రం. ఇంకా వచ్చేటువంటి 4 సంవత్సరాలు, ఆ తర్వాత వచ్చే 5 సంవత్సరాలు కూడా చాలా కార్యక్రమాలు జరిగింది. అభివృద్ధి సంక్షేమాలతో పాటుగా ప్రధానమైన అంశం ప్రజాపాలన అంటే ప్రజాస్వామ్య పరిపాలన, ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన. దీంతో పాటుగా ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన వీటన్నిటిని కూడా ఇలా అమలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది కేవలం ఇంకా 1 సంవత్సరం మాత్రమే, ఇంకా కొద్ది రోజులు తక్కువనే ఉంది, ఇంకో 10-15 రోజుల దాకా. మరి అందుకనే ఈ రోజున ప్రజలకు వాస్తవాలు తెలియడం కోసం మామూలుగా ఒక పండుగ వస్తేనే ఒక కుటుంబం పండుగ చేసుకుంటుంది, దీపావళి, దసరా అయినా. మరి ఇలా 4 కోట్ల ప్రజలకు సంబంధించిన ఒక సంవత్సర పరిపాలన తర్వాత స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇన్ని కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు, అట్లాగే మహిళా సంఘాలని, మహిళలను లక్షాధికారులు, కోటీశ్వరులు చేయాలని ప్రజల రకరకాల సంస్థ ద్వారా నిరూపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇలా అన్ని వర్గాలు అంటే రైతాంగమైనా, మహిళలైనా, నిరుద్యోగ యువతకు సంబంధించి కూడా 50 ఉద్యోగాలు ఇప్పటికీ కల్పించడం జరిగింది. ఈ యొక్క సభను చేయడం కోసం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాలు కూడా ఇందులో లీనమై పనిచేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని అందరికీ కూడా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తాం.